వై మూవీస్ అంటే అది ఇంకా దానికి ఆన్సర్‌లెస్ క్వెషన్ అనిపిస్తది అది నాకు. అంటే డెవలప్డ్ ఇంట్రెస్ట్ రైట్ ఫ్రమ్ ద చైల్డ్‌హుడ్. అంటే రీసెంట్ ఇంటర్వ్యూలో ఒక చోట చెప్పినట్టే 'ఖడ్గం'. యాహ్! 'ఖడ్గం'. 'ఖడ్గం'కి క్రెడిట్ ఇచ్చేస్తా. కంప్లీట్ క్రెడిట్ ఇచ్చేస్తా. కేవీ సార్. కేవీ సార్ వాస్ ద ఆల్ టైమ్ గురు. ఓకే. యాహ్! ఆహ్, సినిమా చూస్తున్నప్పుడు ఓకే. ఎలా చేసుంటారు? అంటే పాకిస్తాన్, ఇండియా ఒక స్క్రీన్ మీద అన్నీ కలిపి ఒక కథ. అంటే అప్పుడు ఏం తెలీదు చిన్నప్పుడు ఇయన్నీ సినిమా ఎలా తీస్తారు? ఎలా జరుగుతది? అదంతా అంటే సినిమా అంటే ఈ మనుషులందరూ వచ్చి ఇక్కడ మన ముందు ఇదంతా చేసి వెళ్ళిపోతారు అని అనుకునే మైండ్ సెట్ ఆ ఏజ్ గ్రూప్ అప్పుడు. అక్కడి నుంచి ఎలా జరిగుంటది ఇది అని ఆలోచించడం మొదలుపెట్టేసరికి అలా ఐయామ్ గ్రోయింగ్ అప్. మై థాట్ ప్రాసెస్ ఆల్సో గ్రోయింగ్ అప్. అలా 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 ఇట్ ఎండెడ్ అప్ ఫిల్మ్ మేకింగ్. ఓకే. 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 సినిమా అనేది ఒకళ్ళు తీస్తారు. ఒక వెనకాతల కొంతమంది మనుషులుంటారు. ఎవరో ఒకరు సినిమాని తయారు చేస్తే అది మన స్క్రీన్ మీదకొస్తది. అంటే అప్పుడు వాళ్ళెవరు? ఏం జేస్తారు? ఎవరెవరు ఏం పని జేస్తే సినిమా తయారవుతది? ఇయన్నీ ఆలోచించడం మొదలుపెట్టి ఇంకా